నమస్కారం డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇరానీ నౌకను హైజాక్ చేసిన సోమాలి పైరేట్స్ 19 మంది పాకిస్తానీలను రక్షించిన ఇండియన్ నేవీ. మహాత్మా గాంధీ పుణ్యతిథి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మహాత్మునికి నివాళులర్పించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. జగన్ బండారం మొత్తం షర్మిల బయటపెడుతుంది ఆరోపించిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర. భారతీయ నౌకాదళం 2 రోజుల్లోనే మరొక భారీ ఆపరేషన్ చేపట్టింది. కొచ్చికి సుమారు 800 మైళ్ల దూరంలో పైరేట్స్ ఆధీనంలో ఉన్న ఇరానీ నౌకను రక్షించింది. యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమిత్ర ఆ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. హైజాక్ అయిన ఆ నౌకలో 19 మంది పాకిస్తానీ నావికులు ఉన్నారు. వారందరినీ రక్షించినట్లు ఇండియన్ నేవీ ప్రకటించింది. ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఇండియన్ నేవీకి చెందిన మెరైన్ కమాండోలు ఉన్నారు. హిందూ మహాసముద్రం ప్రాంతంలో భారతీయ యుద్ధ నౌకలు ఎప్పుడూ అలర్ట్ గా ఉంటూ ఉంటాయని రక్షణ అధికారులు తెలిపారు. సోమాలియా తూర్పు తీరంతో పాటు గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో యాంటీ పైరసీ, మారిటైమ్ సెక్యూరిటీ ఆపరేషన్స్, పెట్రోలింగ్ కోసం యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమిత్రను భారతీయ నౌకాదళం మోహరించింది. కొన్ని రోజుల క్రితమే ఇయార్కు చెందిన ఫిషింగ్ నౌక ఇమాన్ను ఫెరైట్స్ పట్టుకున్నారు. ఆ సమయంలో కూడా ఐఎన్ఎస్ సుమిత్ర రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఇక ఇరాన్ జెండా ఉన్న ఆల్ నహీం నౌకను కూడా ఫెరైట్స్ ఆధీనంలోకి తీసుకువచ్చారు. ఆ బోటులో 19 మంది పాకిస్తాన్ సెయిలర్లు ఉన్నారు. అయితే ఇండియన్ నేవీకి చెందిన సుమిత్ర యుద్ధ నౌక తన రెస్క్యూ ఆపరేషన్ ద్వారా ఆ పాక్ నావికుల్ని రక్షించింది. జాతిపిత మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగా భారతదేశం ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాజ్ఘాట్ను సందర్శించారు. ప్రధాని మోదీ ట్విట్టర్లో నేను పూజ్య బాపు పుణ్యతిథి నాడు ఆయనకు నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మన దేశం కోసం అమరులైన వారందరికీ నేను నివాళులర్పిస్తున్నాను. వారి త్యాగాల ప్రజలకు సేవ చేయడానికి మరియు మన దేశం కోసం వారి దృష్టిని నెరవేర్చడానికి మాకు స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. సత్యం, అహింస తన ఆయుధాలుగా స్వతంత్ర పోరాటం చేసి జాతిపితగా నిలిచారు మహాత్మా గాంధీ. ఆయన కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశాం. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నట్లు సీఎం జగన్ ట్వీట్ చేశారు. నేడు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో స్పందించారు. మంచికి మద్దతు పలుకుతూ రామరాజ్య స్థాపనకు మనవంతు కృషి చేయటమే జాతిపితకు మనమిచ్చే అసలైన ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతిని అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్న సందర్భంగా దేశం కోసం మహోన్నత త్యాగాలు చేసిన దేశభక్తుల్ని స్మరించుకుందామని పిలుపునిచ్చారు. బ్రిటిష్ వారిని పారద్రోలేందుకు నాడు జాతిపిత అనుసరించిన బాటలోనే నేడు పోరాటం చేసి రాష్ట్రంలో విధ్వంస పాలనకు ముగింపు పలకాలి అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆత్మరూపంలో ఉన్న యేసుక్రీస్తును మనిషి రూపంలోకి తీసుకువచ్చేందుకు మేరీమాత ఎంతో శ్రమించిందని ఫాదర్ ప్రకాష్ వ్యాఖ్యానించారు. మేరీమాతను తాము దేవతగా పూజించడం లేదని ఒక తల్లిగా గౌరవించుకుంటున్నామని చెప్పారు. గుణదల మేరీమాత దేవాలయం 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మొఘల్ రాజపురం బందులు దొడ్డి సెంటర్ నుండి ఆర్సీఎం చర్చి వరకు మేరీమాత ఉత్సవ విగ్రహం ఊరేగింపు జరిగింది. ఫాతిమామాత దేవాలయం వద్ద మేరీమాతకు పూలమాలలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఫాదర్ ప్రకాష్ మాట్లాడారు. గుణదల పుణ్యక్షేత్రంలో మేరీమాత ప్రతిష్ఠించబడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. విశేషంగా పూజలు అందుకుంటూ ఎంతో మంది భక్తుల కోరికలు నెరవేరుస్తుందని అన్నారు. మేరీమాతను తాము తల్లిగా గౌరవిస్తామని తెలిపారు. ఆత్మరూపంలో ఉన్న యేసు ప్రభువును ఈ లోకంలోకి తీసుకువచ్చేందుకు మేరీమాత ఎంతో శ్రమించిందని వ్యాఖ్యానించారు. మరియమాత గుణదలలో వెలిసి ఇప్పటికి 100 సంవత్సరాలైనది. ఈ 100 సంవత్సరాలలో ఆ మరియ తల్లి గుణదల
గుడిదలలోనే కాకుండా చుట్టుపక్కల ప్రదేశాలన్నింటిలో కూడా ఆ తల్లి అనేక మందికి తన యొక్క కుమారుని ద్వారా ఎన్నో అద్భుతాలను చేసి ఎంతోమందికి స్వస్థతను చేకూర్చి ఆ తల్లి ఏది అడిగినా తన కుమారుడిస్తాడనే నమ్మకంతో ధైర్యంతో ప్రతి ఒక్కరూ కూడా ఆ తల్లిని ప్రార్థించినప్పుడు తన కుమారుని ద్వారా కావలసిన వాటిని అన్నిటిని కూడా దయచేస్తూ ఉంది. ఈ యొక్క గుణదల మాత మన యొక్క గుణదలకు వచ్చి 100 సంవత్సరాలైంది. ఈ 100 సంవత్సరాల జూబిలీని జరుపుకున్న తరుణంలో మనందరము కూడా ఆ తల్లి యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందడానికి ఈ యొక్క మరియ తల్లి మన గ్రామానికి వచ్చారు కాబట్టి ఆ తల్లి యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మనందరిపై క్రితం మరియ తల్లి ఇదిగో గుణదలలో యొక్క ప్రతిష్ఠించబడి ఈ 100 సంవత్సరాల్లో అనేకమైనటువంటి వేలాది లక్షలాది మంది జనాలకు అద్భుతాలు చేసింది. ఈ అద్భుతాలు మహిమలు మేము పొందాం కాబట్టి ఇక ఆ తల్లి చేసింది కాబట్టి ఎప్పుడు గుణదలోకి వెళ్ళినా సరే ఇక వేలాది మంది జనాలు రద్దీగా ఉంటూ ఉంటారు. ఆ 100 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడిన ఆ తల్లి మా మధ్యకు వచ్చిన నమ్మకంతో ఇప్పుడు ఇక మొగలరాజపురం గ్రామంలోని ఇదిగో ఇక సంఘంలో అందరికీ వచ్చిన వారందరికీ కూడా ఆ తల్లి యొక్క మహిమలు మేలులు గర్భఫలాలో లేకపోతే ఇక ఇంకా రోగాలు లేకపోతే అస్వస్థ ఇవన్నీ కూడా కలగటానికి మేమందరూ కూడా ఆ తల్లిని ప్రత్యక్షంగా వీక్షించే భాగ్యం మాకు పొందిన అదృష్టంగా ఈరోజు మేమందరూ కూడా ఇక సంతోషిస్తున్నాం. కాబట్టి ధన్యవాదాలు. ఫాదర్ ఎం ప్రకాష్, క్రీస్తురాజపురం ఛానల్. జగన్ బండారం మొత్తం షర్మిల బయట పెడుతుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర అన్నారు. చల్లపల్లి బీసీ సభలో ఆయన మాట్లాడుతూ జగన్ టీడీపీ బీసీ నాయకులను కేసులతో వేధించాడని, వైసీపీలోనూ బీసీ ఎస్సీ మంత్రులకు స్వేచ్ఛ లేకుండా చేశారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో బీసీ ఎస్సీ మంత్రులపై రెడ్ల మంత్రుల పెత్తనం సాగిందని, జగన్ రాష్ట్రంలో 4 రెడ్లకు పెత్తనమిచ్చి దోచుకున్నాడని అన్నారు. పేరుకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా వాటి ద్వారా 1 పైసా రుణాలు ఎవరికి ఇవ్వలేదని అన్నారు. బీసీ సప్లాన్ నిధులు దారి మళ్లించి బీసీలకు అన్యాయం చేశాడని, బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూడారని అన్నారు. సామాన్య బీసీ కుటుంబాల వారిని వైసీపీ నాయకులు వేధించి దాడులు చేశారని అన్నారు. సీనియర్ బీసీ నేత ఎమ్మెల్యే పార్థ సారథికి జగన్ కనీసం కాల్ షీట్ కూడా ఇవ్వలేదని అన్నారు. వైసీపీలో బీసీ ఎస్సీలకు గుర్తింపు లేదని వారి మంత్రులు ఎమ్మెల్యేలు తెలుసుకున్నారని అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే వరకు విశ్రమించేది లేదని అన్నారు. మమ్మల్ని భయపెట్టాలని చూస్తే భయపడేది లేదు, మాది పసుపు రక్తమని కొల్లు రవీంద్ర పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. ఎక్కువ మాట్లాడిన వాళ్లను వదిలే ప్రసక్తి లేదని కొల్లు రవీంద్ర తన రాజకీయ ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశారు. ఏకైక రాష్ట్రం ఈ ప్రపంచంలో ఏ రాష్ట్రం అనేది ఆంధ్ర రాష్ట్రమే, అవునా కదా? రాష్ట్రానికి దిక్కు లేకుండా చేశాడు. అమరావతి రైతులు ముందుకు వచ్చి 33,000 ఎకరాల భూమి ఇస్తే వాళ్ళ రక్తాల కార్యాలా కొట్టించాడు. ఇవాళ ఒక పరిశ్రమ లేదు, ఎవరైనా చదువుకున్నటువంటి బిడ్డకు ఉద్యోగాలు లేవు. ఇన్ని మాయమాటలు చెప్పాడండి. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ తీస్తాడు. ఎక్కడన్నా జాబ్ క్యాలెండర్ తీసాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తీసాడు ఎక్కడన్నా? సాక్షి క్యాలెండర్ పడి తీశాడు ప్రతి సంవత్సరం, అవునా కదా? తర్వాత ఎంప్లాయీస్ కి ఏమన్నాడు? మా బందర్ మీటింగ్ లో చెప్పాడు, అన్న అదంతా పని అన్న, వచ్చిన వారం రోజుల్లోనే మీకు సిపిఎస్ రద్దు అన్నాడు. అన్నాడా? అయిందా? ఎన్ని వారాలు అయింది? అయిపోతుంది. ఉద్యోగస్తులు మొత్తం కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి గోరీ కట్టే వాళ్ళలో మొట్టమొదటి నిలబడేది ఉద్యోగస్తులు ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంత కసిగా ఉన్నారు ఇవాళ ఉద్యోగస్తులు అందరూ కూడా. ఉద్యోగస్తులు అందరూ వ్యాపారస్తులు ఏమైపోయింది ఇవాళ వ్యాపారస్తుల పరిస్థితి. కృష్ణా జిల్లా ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళం వద్ద కృష్ణానది నుంచి యథేచ్ఛగా అక్రమంగా ఇసుక మరియు ఇసుక త్రవ్వకాలను జరుగుతూ ఉన్నాయి. రాత్రి వేళలో అక్రమంగా తవ్వుతున్న తవ్వకాలను టీడీపీ జనసేన ఆధ్వర్యంలో సోమవారం రాత్రి వాటిని అడ్డుకున్నారు. యంత్రాంగం సహాయంతో టిప్పర్లలో ఇసుక లోడింగ్ చేస్తూ ఉండగా ఆయన అక్కడున్న వారిని ప్రశ్నించగా నాగాయలంక జగనన్న కాలనీలకు తరలిస్తున్నట్లు వారు చెప్పారు. అందుకు సంబంధించి పర్మిషన్ లెటర్ చూపించమని కోరగా జిలగల గండి లేఅవుట్లకు పర్మిషన్ ఉందని వాహనదారుడు తెలిపాడు. లారీలోని జీపీఎస్ ట్రాకింగ్ ను చూపించమని వారు అడగగా అది పనిచేయటం లేదని బకాయించారు. అలాగే ప్రొక్లైనర్ ఆపరేటర్ మరియు సూపర్వైజర్లను ప్రశ్నించగా వాళ్ళు అక్కడి నుంచి పరారయ్యారు. మీకు డబ్బులు అయిపోతాయి, మీకు 20 మీటర్లు బాటేసుకుంటాకి లక్షలు ఖర్చు అయిపోతాయి. మీకు ఏ రోజు ఆ రోజు 4 లక్షలు తీసుకెళ్తారు, 2 లక్షలు 3 లక్షలు తీసుకెళ్తాకి మీకు డబ్బులు ఉంటాయి. కానీ మీకు బాట వేసుకుని దూరం వెళ్తాయి, మీకు డబ్బులు. అంటే ఈ బాట పక్కన పెట్టి ప్రజలు తాగుతారండి. ఇది మీకు కనపడుతుందండి. ప్రజలు నడుతున్నారా? ఈ బాట వల్ల నడుతున్నారు ప్రజలు, 100 మంది నడుతున్నారు. దానికి ఎంత డిస్టెన్స్ అండి? వాటర్ వస్తే అది కోసిపోయిద్ది, దాని దగ్గరికి వెళ్ళిపోయిద్ది. మనిషి నీళ్ళు అని చెప్పి కారు మీదకి వెళ్తాడు,
రాత్రిలో ఏదో పని మీద వెళ్తాడు, ఎల్లుండి మనిషి తిరిగి బయటకు వస్తాడు, మనిషి తాగలుగుతాడు. అలా రాత్రి మొగ జీవాలు వెళ్తాయి, అవి బయటకు వస్తాయి. ఇంత రోజు ఏంటి, ఇంత రోజు అవసరం మీకు? పర్మిషన్ పక్కన తోకోండి, పర్మిషన్ చూపించండి మాకు, మేము అబ్జెక్షన్ పెట్టాం. పట్టుకోమని చెప్పొద్దు, అది తప్పు జరుగుతుంది ఇక్కడ. అది అక్కడ ఒక మాట అన్నామండి బాబు, అవును వెళ్తాం జనం ఉన్నారంటే చెప్పాను. మీరు కూడా ఆలోచించండి. కేశినేని నాని టీడీపీలో సంసారం చేస్తూ వైసీపీలో అక్రమ సంబంధం పెట్టుకుని రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని, టీడీపీలో ఏ నాయకుడితో కూడా ఆయన కలిసి పని చేసిందే లేదని, వైసీపీ నాయకులతో మాత్రం చాలా దగ్గరగా కలిసి నడిచాడని కేశినేని నానిపై బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. ఎప్పటినుంచో ఈ కోవర్టు రాజకీయాలకు నాని తెరలేపాడు. చంద్రబాబు దగ్గర మాట్లాడిన మాటల్ని విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డికి చేరవేశాడు. బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి కేశినేని నాని అని అన్నారు. పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నన్ను చంద్రబాబు నియమించారు. దుర్గగుడి ఫ్లైఓవర్ కోసం నేను ఎన్నో పోరాటాలు చేశాను. ఆ తర్వాత నాని పార్లమెంట్ ఇన్ఛార్జిగా అయ్యాక నన్ను తొలగించాలని అధిష్టానానికి చెప్పారని మండిపడ్డారు. ఇటువంటి కుట్రలు చేస్తూ పార్టీలో నేతల మధ్య చిచ్చు పెట్టాడు. వెధవన్నర వెధవ నాని అయితే ఇంకో వెధవ వల్లభనేని వంశీ అని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలోంచి కృష్ణా జిల్లాలో పోయారు చూసారు, అందులోకి అయ్యారాం గయ్యారాంలకి అధ్యక్ష పదవి తీసుకున్నాడు ప్రస్తుతం. వీళ్ళందరికీ అధ్యక్షుడు వెనకాతలు తిరుగుతూ బాబు అయ్యా అని పోగు చేసుకున్నాడు. నువ్వు నోరు కంట్రోల్ చేసుకో. రేపు ఇంకో 2 నెలలు 3 నెలల్లో నీ పరిస్థితి ఏంటో, నువ్వేంటో, నీ రాజకీయ భవిష్యత్తు ఏంటో ప్రజలు తేల్చేయడానికి రెడీగా ఉన్నారు. విజయవాడలో రెడీగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? 2014, 2019 పశ్చిమ నియోజకవర్గంలో వీడికంటే మెజార్టీ వచ్చిందంట. ఏంట్రా నీకు వచ్చింది మెజార్టీ? పశ్చిమ నియోజకవర్గం ఎవరిదిరా? మాది. నువ్వెవడివి? నువ్వెక్కడోడివి? పశ్చిమ నియోజకవర్గంలో నువ్వు 100 రూపాయలు సాయం చేశాను, ఫలానాడికి సాయం చేశానని చూపిస్తావా? ఇంకా నీ అప్పుల బాగోతం చెప్పమంటావా? పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకున్నావో, ఎక్కొట్టావో? పశ్చిమ నియోజకవర్గం మాది. మా కష్టం మీద మాకు పెట్టేటువంటి ఇబ్బందులు మేము ప్రభుత్వం మీద పోరాటం చేసి అధికారం వస్తే అధికార పక్షాన్ని నిలబడబట్టి 2 సార్లు ఇక్కడ మెజార్టీ వస్తే వీడికి వచ్చిందంట. రేపు నీకు పశ్చిమ నియోజకవర్గంలో మెజార్టీ వస్తుందనే ఏమన్నా ఇది ఉందని చెప్పు. నువ్వు మాటతే పల్లెలకి వెళ్ళి మరుగుతున్నాడు. నీతి నియమాలు లేని రాజకీయాలు మహాపాపమని మహాత్మా గాంధీ చెప్పిన మాటల్ని పెడచెవిన పెట్టడం వలన దేశ రాజకీయాలకు అరిష్టం చుట్టుకుందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆరోపించారు. జనం కోసం కాక ధనం కోసం మాత్రమే రాజకీయ పక్షాలు ఆలోచించడం సరికాదని ఆయన అన్నారు. సామాన్యుడు ఎన్నికల్లో నిలబడే పరిస్థితి లేదు. డబ్బుంటే చాలు, ఎన్ని జబ్బులున్నా పర్వాలేదని దుస్థితి నెలకొనడం మంచిది కాదని వ్యక్తం చేశారు. అక్రమార్జనలు చేసిన వారికి అడ్డాగా రాజకీయాలు మారాయని డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్రోద్యమ సమయంలో గాంధీజీ సామాజిక చైతన్యం తీసుకురాబడ్డ కుల మతరహితంగా ధనిక పేద తారతమ్యం లేకుండా దేశ ప్రజలందరూ ఏకమై స్వరాజ్యాన్ని సాధించుకున్నారని, నాడు దేశంలో ఆ పరిస్థితి లేదని బుద్ధా ప్రసాద్ తెలిపారు. ప్రజలు కూడా తమ జీవితాల గురించి, తమ భవిష్యత్తు గురించి ప్రశ్నించే తత్వాన్ని కోల్పోవటం, తమలో ఉన్న బలహీనతల్ని వాడుకొని పబ్బం గడుపుకొని ఎన్నికల రాజకీయాలకు తల ఒక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడుతూ ఉంటాం అంటే మౌనానికి అంత పెద్ద శక్తి ఉంది, నిరసనకి అంత పెద్ద శక్తి ఉంది, అహింసాయుత పోరాటానికి అంత పెద్ద శక్తి ఉందని ఈ ప్రపంచానికి ఒక సిద్ధాంతాన్ని, ఒక ఆలోచనని ఇచ్చిన ఒకే ఒక మహానుభావుడే మరి ఈరోజు మహాత్మా గాంధీ అని చెప్పడానికి ఎవరు సందేహించారు. ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు గాంధీ గారిని మర్చిపోయి మనం వీధి వీధి వాడవాడలా బ్రాందీ షాపులు పెట్టుకుంటున్నాం. ఇది పెద్ద శాపం. మద్యానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ పోరాటం చేశారు.
నేను నెల్లూరు జిల్లా వాసిని. మద్య నిషేధ ఉద్యమంలో నేను మొదటి నుంచి పార్టిసిపేట్ చేసిన వ్యక్తిని. ఈనాడులో ఒక జర్నలిస్ట్గా పనిచేసే కాలంలో కూడా మద్యం ఉద్యమానికి సంబంధించి విస్ఫులింగాలు వెదజల్లి జయకేతన్ అనే పేరుతో ఆర్టికల్స్ రాయడం దగ్గర నుంచి మద్యం ద్వారా ఎన్ని జీవితాలు పునరెళ్ళిపోతున్నాయో వీటన్నిటి మీద వార్తలు రాసిన వ్యక్తిగా అన్నిటికీ స్ఫూర్తి ఏంటంటే కళ్ళు మానుండే బాబు కళ్ళు తెరవండి అని చెప్పిన గాంధీ గారి సూక్తే చిన్నప్పుడు బాల్యంలో మన మైండ్లో రిజిస్ట్రేషన్ అయితే అది జీవితకాలం మనల్ని వెంటాడుతుంది. కాబట్టి ఏదైతే గాంధీ గారు ఈ మద్యపానానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడారంటే కుటుంబాలు ఛిద్రం అయిపోతూ ఉంటాయి, భర్త దూరం అయిపోతూ ఉంటాడు, భార్య దూరం అయిపోతా, మరి ఆ భార్యకి భర్త దూరం అయిపోయిన తర్వాత పడే వేదన ఏంటో ఆమెకు మాత్రమే తెలుస్తుంది. బిడ్డ దూరం అయితే పడే వేదన ఏంటో మరి ఈరోజు ఆమెకు మాత్రమే తెలుస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకే ఒక అంశం ఏంటంటే మద్యం యుద్ధ భూమిలో చనిపోయిన వాళ్ళకంటే ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగడం ద్వారా చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందని కూడా ఈరోజు గణాంక వివరాల్లో బయటకు వచ్చింది. దీన్ని మా పార్టీ అధ్యక్షురాలు కూడా బహిరంగంగా చెప్పడం జరిగింది. అంటే ఈరోజు మనకు తెలియకుండానే పేద ప్రజలు చనిపోతున్నారు. 45 ఏళ్లకే లివర్ సిరోసిస్ వ్యాధి లాంటివి వచ్చి చనిపోతున్నట్టు కారణం ఏంటంటే జాతిపిత మహాత్మాగాంధీ 72వ వర్ధంతిని పురస్కరించుకుని వైసీపీ జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్యవర ప్రసాద్ మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో ఆయన మాట్లాడారు. ఆయన ఎందుకు అచ్చగావించబడ్డాడో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏం విలువలు ప్రతిపాదిస్తే ఏం మంచి చేయకపోతే ఆయన చంపారు. మత సామరస్యం కావాలన్నందుకు ఆయన చంపారు. కులాలు పోవాలన్నందుకు ఆయన చంపారు. స్త్రీ పురుష సమానత్వం కావాలని చంపాడు. భారతదేశం గొప్పగా ఉన్నందుకు ఆయన చంపారు. అలాంటి వ్యక్తి యొక్క సిద్ధాంతాలను మనం మననం చేసుకొని మళ్ళొకసారి పునర్పరిచయం చేసుకొని నేటి కాలమానవ పరిస్థితులు అనుగుణంగా ఆ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తామని చెప్పేది మా అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ యొక్క భావన. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మహాత్మా గాంధీ వర్ధంతి జయంతి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఆయనకు సంబంధించిన పుస్తకాలు పంచుతూ ఉంటాం, కొత్త పుస్తకాలు రచన చేస్తూ ఉంటాం, అనేక సెమినార్లు కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తాము, అన్ని ప్రజా సంఘాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు స్వదేశీ ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మహాత్మా గాంధీ స్వదేశీ ఉద్యమాన్ని ఏ స్ఫూర్తితో తీసుకున్నారు. స్వదేశీ ఆలోచనలు, స్వదేశీ వస్తువులు, స్వదేశీ ఆర్థిక విధానాలు, అన్ని విషయాల్లో స్వదేశీని స్వీకరించాల్సిన అవసరం ఉంది. విదేశీ మనకు అవసరం లేదు. స్వదేశీ ద్వారానే మనం సామరస్యాన్ని సాధించవచ్చు. స్వదేశీ సిద్ధాంతాల ద్వారానే మన ఆర్థిక పరిపుష్టి చేసుకోవచ్చు. స్వదేశీ సిద్ధాంతాల ద్వారానే మన జీవితంలో అన్ని రంగాలను అభివృద్ధి చేసుకోవచ్చు అనేది మహాత్మా గాంధీ గారి ఆలోచన. ఆయన ఆలోచన తీసుకెళ్ళాలి, పునర్రచించుకోవాలి, నేటి కాలానికి అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలి. మత సామరస్యానికి ఆయన జీవితాన్ని బలిపెట్టాడు ఆయన. అందువల్ల వైష్ణవ జనతో మరి ఆయన పాట వైష్ణవం అంటే అందరిని ప్రేమించడం, వైష్ణవం అంటే ప్రకృతి ప్రేమించడం, కాలుష్యాన్ని వ్యతిరేకించడం, జీవితంలో ప్రతి జీవి బతకాల ప్రపంచంలో ప్రతి జీవి యొక్క ప్రాణానికి విలువ ఉందని చెప్పేది వైష్ణవం. అదే ఆయన ఆచరించాడు, దానికోసం ఆయన మరణించాడు. అందుకనే ఎవరైనా ఏ మతస్థులైనా అన్ని మతస్థులు అన్ని కులాల వాళ్ళని స్వాతంత్రోద్యమం నడిపించాడు ఆయన. అందరూ కలిసిమెలిసి ఉండే ఒక మాత్రం భారతదేశాన్ని ఊహించాడు ఆయన. ప్రభుత్వాలు పేద ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపెట్టాయని జగనన్న ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి సంక్షేమాలు నిరుపేద గడప వద్దకే అందిస్తున్నామని తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని 3వ వార్డు బాలాజీనగర్ 0 లైన్లో సీసీ రోడ్లను మరియు బీటీ రోడ్ల నిర్మాణ పనులు పరిశీలించిన ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. సుమారు ₹1 కోటి వ్యయంతో సీసీ మరియు బీటీ రోడ్లు నిర్మించినట్లు ఆమె తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంటే అభివృద్ధిని టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గాన్ని భారీ మెజారిటీతో గెలిపించుకుని టీడీపీ నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పోలావరపు జ్యోతి వెంకటేశ్వరరావు, వైసీపీ ముఖ్య నాయకులు తోట ఆంజనేయులు, వాక శ్రీనివాసరెడ్డి, చంటి, లీలాకాంతు తదితరులు పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మండిపడ్డారు.
మంగళవారం ఉదయం 11 గంటలకు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా 5 ఏళ్లు కాదు, మేము అధికారంలోకి వస్తే 10 ఏళ్ల పాటు హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ పెద్దలు మాటలేమయ్యాయి అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీలను సాధించడంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీలను సాధించేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఐ ఇతర వామపక్ష ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రం రెండుగా విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదా, విభజన హామీలు, వెనుకబడిన ఉత్తరాంధ్రకి, రాయలసీమకి ప్రత్యేక నిధులు, విశాఖలో రైల్వే జోను, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, ఇలా అనేక రకాలైనటువంటి వాగ్దానాలని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ ఇవ్వటంతో పాటు అలాగే రాజధానికి ప్రత్యేక నిధులు, 10 సంవత్సరాల వరకు ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని చెప్పి తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని పరమ భక్తుడు మొన్ననే రామాలయంలో జీవ ప్రతిష్ఠ చేసినటువంటి వీరభక్తుడు నరేంద్ర మోడీ వెంకన్న పాదాల సాక్షిగా తన భక్తిని చాటుకుంటూ తెలియజేశాడు ఒట్టేసి. కానీ ఆచరణలో ప్రత్యేక తరగతి హోదా లేదు, విభజన హామీలు లేవు, రాజధానికి నిధులు లేవు. ఈ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నా కనీసం తాను శంకుస్థాపన చేసిన అమరావతి రాజధానిని కూడా కొనసాగించమని చెప్పేటటువంటి మనసు కూడా లేనటువంటి రాక్షసంగా ప్రధానమంత్రి ఉన్నాడు. గత 10 సంవత్సరాలుగా ఆనాడు చంద్రబాబు ఉన్నప్పుడు కానీ, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కానీ ఈ రాష్ట్రంలో సిపిఐ ప్రత్యేక తరగతి హోదా సాధన సమితి ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఈ రోజున సిపిఐ చొరవతోటి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్లు గ్రామ పంచాయతీల్లో విలీనం చేసి సర్పంచుల ఆధ్వర్యంలో పనిచేయాలంటూ ఉమ్మడి గుంటూరు జిల్లా సర్పంచులు కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల 16 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే నిరసనని ఇంకా ఉధృతం చేస్తామని వారు అన్నారు. ఈ రోజున మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మరి గాంధీ గారు గ్రామ స్వరాజ్యం మీద ఆయన ఎన్నో కలలు కన్నాడు. కానీ ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చినాక గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని భూస్థాపన చేసి గ్రామ పంచాయతీలకి 14-15 ఆర్థిక సంఘం నిధులు వచ్చిన కేంద్రం నుంచి రిలీజ్ అయిన ఫండ్స్ మొత్తాన్ని కూడా మన సొంత అవసరాలకు సర్పంచులకు తెలియకుండా సర్పంచుల అకౌంట్లో నుంచి 8,600 కోట్ల రూపాయలను దొంగతనంగా దారి మళ్లించి అతను సొంత అవసరాలకు తీసుకోవడం జరిగింది. దీని సందర్భంగా అయ్యా గాంధీ గారు, మీరు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఈ వైసీపీ గవర్నమెంటు, ఈ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కన్న కళల మొత్తాన్ని కూడా కాలరాసి దొడ్డిదారిన డబ్బులు మొత్తం కూడా దారి మళ్లించి గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసి గ్రామ సర్పంచుల మొత్తాన్ని కూడా ఈ రోజున శిలా విగ్రహాలుగా మార్చిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి ఇప్పుడైనా మీరు మరి పైన ఏ లోకంలో ఉన్నారో ఈ ముఖ్యమంత్రి గారికి కొంచెం ఆ మనసు మార్చి కొంచెం మళ్ళీ మా డబ్బుల్ని మరి 9,612 గ్రామ పంచాయతీలని మరి మళ్ళీ ఆ నిధులను కూడా మా అకౌంట్లోకి వేపించవాలని, ఆయనకి మంచి బుద్ధి కలగాలని మీరు పైన ఎక్కడున్నా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మనసు మార్చవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు మరి 2020 నుంచి ఇప్పుడు వరకు
దంపతులన్నా రాష్ట్ర ప్రజా శ్రేయస్సు కోసమే జనసేనతో పొత్తు పెట్టుకోవడం జరిగిందని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రా కదలిరా బహిరంగ సభను నిర్వీర్యం చేయాలని వైకాపా ఎన్ని కుట్రలు పన్నినా సభ భారీ సక్సెస్ అయిందని తెలిపారు. ప్రభుత్వ దౌర్జన్యాలు, అవినీతిని బట్టబయలు చేసినట్లు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు తథ్యమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆర్యవయసులకు ప్రాధాన్యత ఇచ్చి టికెట్ ఇస్తే ఆయన గెలిచి తెలుగుదేశం పార్టీ తరఫున వైకాపాలోకి వెళ్ళి చివరికి ఆయనకి సీట్ లేకుండా ఎక్కడో ఉన్న రజనీని తీసుకొచ్చి గుంటూరులో పోటీకి పెట్టడం జరిగింది. నమ్మించి గొంతు ఏ విధంగా పోసారనేది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే వివిధ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఏ విధంగా తమ యొక్క పదవిని అడ్డం పెట్టుకొని, మన నియోజకవర్గంతో సహా పదవిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా పెద్ద ఎత్తున ఆ నియోజకవర్గాల్లో ప్రకృతి వనరులు కానీ సహజ సంపదను కానీ ఏ విధంగా దోపిడీ చేశారో స్పష్టంగా ఈ సభ ద్వారా వివరించడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తాను. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఎందుకు అవసరం అనే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం యొక్క అరాచకాలు కానివ్వండి, ఈ ప్రభుత్వం యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క అక్రమాలు కానీ, దౌర్జన్యాలు కానీ, దోపిడీని కానీ అడ్డుకోవాలి అంటే ఒక మార్పు కోసం ఇరు పార్టీలు కలిసి నడవాల్సిన ఆవశ్యకతను కూడా ఆ వేదిక ద్వారా స్పష్టం చేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తాను. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని భవిత కేంద్రంలో ఫిజియోథెరపీ క్యాంపుని నిర్వహించారు. ఫిజియోథెరపీ డాక్టర్ ప్రియదర్శిని పాల్గొని ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు ఫిజియోథెరపీ చేశారు. ప్రతి మంగళవారం కేంద్రంలో జరిగే ఫిజియోథెరపీ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో భవిత కేంద్రం ఉపాధ్యాయురాలు విజయకుమారి, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు ప్రియదర్శిని, నేను ఫిజియోథెరపిస్ట్ని. పొన్నూరు భవిత కేంద్రంలో ప్రతి మంగళవారం ఉచితంగా ఫిజియోథెరపీ క్యాంపు నిర్వహించబడును. కావున అంగవైకల్యం గల పిల్లలను తమ తల్లిదండ్రులు పొన్నూరు భవిత కేంద్రానికి తీసుకువచ్చి ప్రభుత్వం అందిస్తున్న ఫిజియోథెరపీ వైద్యాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇరానీ నౌకను హైజాక్ చేసిన సోమాలి పైరేట్స్, 19 మంది పాకిస్తానీలను రక్షించిన ఇండియన్ నేవీ. మహాత్మా గాంధీ పుణ్యతిథి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మహాత్మునికి నివాళులర్పించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. జగన్ బండారం మొత్తం షర్మిల బయటపెడుతుంది ఆరోపించిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.